హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ పర్టికులర్ వీడియోలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆల్ ఇండియా కోటాలో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అన్నీ ఒకేసారి వచ్చాయి కాబట్టి ప్రతి దానికి సపరేట్గా వీడియో చేయలేము. సో ఇలా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఎవ్రీ వీక్ ఒక వీడియో చేస్తాను. సో దట్ మీకు ఆ వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవేవి మిస్ అవ్వరు. సో ఇలా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను చేయగానే ప్రతి వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అక్కడ ఫాలో చేయండి. మీకు ఏమైనా క్విక్ రెస్పాన్స్ కావాలనుకుంటే అక్కడ మీరు నన్ను అడగొచ్చు. క్విక్ అప్డేట్ కావాలన్నా కూడా అక్కడ నేను పోస్ట్ చేస్తాను. అండ్ మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947888 నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ చేస్తే కౌన్సిలింగ్ అయిపోయినట్టు కాదు. మీరు కేవలం 10% కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయ్యారు. రిమైనింగ్ 90% అంతా కూడా సో రూల్స్, రెగ్యులేషన్స్, రౌండ్స్ వైజ్ ఉంటాయి. ఇవి అర్థం కాకుండా మిస్టేక్స్ అయితే చేయకండి. చాలా మంది ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్లో కూడా చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి మిస్టేక్ చేయొద్దు. మీకు ఒక మెంటర్ కావాలనుకుంటే విజన్ అప్డేట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, మీరు డైరెక్ట్ నాతో పర్సనల్గా మాట్లాడొచ్చు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఏ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఈ రోజున్న ఆల్ ఇండియా కోటా ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్టయితే, సో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 1 రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? ఆల్ ఇండియా కోటా అనగానే మనకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకేనా? రౌండ్ 1 రిజిస్ట్రేషన్ చేయకపోయినా రౌండ్ 2 చేయొచ్చు, రౌండ్ 2 చేయకపోయినా రౌండ్ 3 చేయొచ్చు. ఒక రౌండ్ 1లో చేసుకున్న రౌండ్ 4 వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది మనకు వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? రౌండ్ 1 రిజిస్ట్రేషన్తో పాటు సో రౌండ్ 1 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా మనకు సైమల్టేనియస్ గానే ఉంటాయి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేసేయండి. సో రిజిస్ట్రేషన్ మనకు 28th, ఓకేనా, 28 11:59 సో AM వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 28 11:59 PM వరకు మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. అంటే 28th రోజే మీకు లాస్ట్ డేట్. ఇది కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ సంవత్సరం MCC సైట్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు. సో చాలా అవర్స్ అనేది మనకు సర్వర్ అన్అవైలబుల్గా వెళ్ళిపోతుంది, అంటే సర్వర్ పనిచేయట్లేదు. మేబీ దానివల్ల ఏమైనా ఎక్స్టెన్షన్ ఉంటే ఉండొచ్చు. ఏదైనా ఎక్స్టెన్షన్ ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. సో ఏఐక్యూ చేస్తేనే ఏపీ తెలంగాణలో చేయాలా, సో ఏపీ తెలంగాణలో చేస్తే ఏఐక్యూలో చేయాలా, ఏఐక్యూ ఒక్కటి చేస్తే సరిపోతుందంటే దేనికి అదే సపరేట్ అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, ఏఐక్యూ చేసినంత మాత్రం ఏపీకి కాదు, ఏపీ చేసినంత మాత్రం ఏఐక్యూ కాదు. ఏఐక్యూలో పార్టిసిపేట్ చేయాలంటే ఏఐక్యూ అప్లికేషన్ చేయాలి, ఏపీలో పార్టిసిపేట్ చేయాలంటే ఏపీ అప్లికేషన్ చేయాలి, టీఎస్లో పార్టిసిపేట్ చేయాలంటే టీఎస్ అప్లికేషన్ చేయాలి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఓకే, మన తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు కన్వీనర్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. అంటే ఫ్రీ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇది యాక్చువల్గా 25th జూలై వరకే రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవ్వాలి. కానీ దీన్ని రీసెంట్ కోర్ట్ కేసు 33 జీవో మీద సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ దాన్ని బేస్ చేసుకొని సో మనకు ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని 30 జూలై వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా 30 జూలై వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించింది. సార్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అయినా వెబ్ ఆప్షన్ కూడా పెట్టాలని చాలా మంది అడుగుతున్నారు. ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే, వెబ్ ఆప్షన్స్ కాదు. మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు. సో ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు కన్వీనర్ కోటాకు సంబంధించి. చాలా మంది సార్ మేనేజ్మెంట్ కోటా BINC ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతున్నారు. సో BINC అనేది మనకి ఈ వీక్ లో రావడానికి అంటే నెక్స్ట్ వీక్ లో రావడానికి అయితే ఛాన్స్ అనేవి ఉన్నాయి. అంటే మనకి 30 అయిపోగానే సో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. జనరల్ ఎలా ఉంటుంది అంటే టీఎస్ లో ఏ క్యాట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అండ్ బి క్యాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది ఒకేసారి రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడు వస్తుంది అంటే దానికి ఒక పర్టికులర్ టైం అనేది చెప్పలేము. అప్డేట్ రాగానే మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా ఏ క్యాట్ మిస్ అయినంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. బి క్యాట్ సంబంధించి తెలంగాణలో ఇంకా రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రాలేదు. సో ఈ 33 జీవో మీద ఎలాంటి డెసిషన్ వస్తుందో చూడాలి. సో గవర్నమెంట్ కూడా సో మనకు అది ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, సో వాళ్ళు ఎలాంటి సబ్మిట్ చేస్తారు మన సుప్రీంకోర్టుకి. సో ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడండి అని చెప్పింది. సో దానికి ఎలాంటి సొల్యూషన్ వస్తుంది అనేది ఫర్దర్గా చూద్దాము. ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇది తెలంగాణకు సంబంధించి. సో ఇక ఏపీకి సంబంధించి కన్వీనర్ కోటా అంటే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ సంబంధించి కేవలం కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది మనకు 29th జూలై 9 PM వరకు ఉంది. ఓకేనా? మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఇది కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు.
ఎందుకంటే ఇక్కడ కూడా సర్వర్ బిజీస్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి. అండ్ మనకు వెదర్ కూడా కరెక్ట్ లేదు, వర్షాలు 2 తెలుగు రాష్ట్రాలలో. సో దీనివల్ల ఇది కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డేట్ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఒకవేళ యూనివర్సిటీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే చెప్తాను. సార్ ఇది కన్నెరకోటకు సంబంధించిన నోటిఫికేషన్ కదా, అంటే ఏంటంటే ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లకి బీడీఎస్ సీట్లకు సంబంధించి ఇది కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే, వెబ్ ఆప్షన్స్ కాదు. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో 3 లైన్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత సర్వీసెస్ సెక్షన్ లోకి వెళ్ళండి. మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే VO1 అప్రూవ్డ్ అని ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, సో VO1 అప్రూవ్డ్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్డ్ అనమాట. సో నెక్స్ట్ మీకు వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్ అని వస్తుంది. సో దాని తర్వాత మనకు మెరిట్ లిస్ట్ లో పేరు వస్తుంది. సో ఇది రాలేదు అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా యూనివర్సిటీ వాళ్ళు ఒక్కొక్కరు వెరిఫై చేస్తూ ఇస్తా ఉంటారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు మెయిల్ పంపిస్తారు. ఓకేనా, మీ డాక్యుమెంట్ లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మెయిల్ పంపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ప్రీవియస్ ఇయర్ లో జరిగింది. ఇప్పుడు ఏదైనా కొత్తగా ప్యాటర్న్ ఫాలో అయ్యారనుకోండి, ఆ కొత్త ప్యాటర్న్ ప్రకారం యూనివర్సిటీ వాళ్ళే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ ఇప్పటివరకు అప్లికేషన్ చేస్తుంటే జస్ట్ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే అంటే మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా మీరు అప్లికేషన్ స్టేటస్ అనేవి చెక్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా, అందరి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాని తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దాంతో పాటు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ అంటే ప్రెస్ నోట్ కూడా మనకు బయటకు వచ్చేసింది. అంటే రేపటి నుంచి 28th నుంచి మనకు అప్లికేషన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యేటట్టుగా, అంటే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి 2 ఆగస్ట్ వరకు అప్లికేషన్ చేసేటట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. ఇది B&Cలకు సంబంధించింది. సో ఈ రోజు వరకు, అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు కానీ సో ఆఫ్టర్నూన్ వరకు కానీ మనకు కంప్లీట్ నోటిఫికేషన్ రావచ్చు. ప్రాస్పెక్టస్ కానీ దాంతో పాటు మనకు అప్లికేషన్ ఫీజెస్ కానీ సో ఏంటి అనేది జియోస్ కానీ కంప్లీట్ నోటిఫికేషన్ రావచ్చు. సో దానికోసం వెయిట్ చేయండి, వస్తే అప్డేట్ చేస్తాను. సో మనకు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. సార్ కన్నర్ కోటా చేస్తేనే మేనేజ్మెంట్ కోటాకు చేయాలా, మేనేజ్మెంట్ కోటాకు చేయాలనుకుంటే కన్నర్ కోటాకు చేయాలా వద్దా అంటే దేనికి అది సపరేట్. సో ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ ఫీజు కట్టాలి, ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ ఫీజు కట్టాలి. సో మీకు ఏది కావాలనుకుంటే దాన్ని అప్లికేషన్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కోటాలో మనకు B&C ఉంటాయి, అండ్ కన్నర్ కోటాలో మనకు ఓన్లీ MBBS అండ్ BDS మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్. సో ఆయుష్ రిలేటెడ్ కానీ, సో వెటర్నరీ రిలేటెడ్ కానీ, సో ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ కానీ, స్టేట్ కోటా నోటిఫికేషన్ వచ్చినా కూడా సో ఇదే విధంగా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. వీక్లీ ఒక వీడియో ఉంటుంది. సో ఆ వీక్ లో వచ్చిన అప్డేట్స్ ఉంటాయి. ఎవరైనా మిస్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటే మిస్ అవ్వకుండా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో దట్ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ, సో మీ టెలిగ్రామ్ గ్రూప్లలో కానీ ఈ వీడియో షేర్ చేయండి. మీతో పాటు నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైనట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.